తుఫాను దెబ్బకు రైతు కన్నీటి పంట, నేలకూలిన ఆశలు, నిండిన వేదన. మానకొండూరు మండలం రైతుల గుండెల్లో నిండిన ఆశలను మోంతా తుఫాను ఒక క్షణంలో మట్టిలో కలిపేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు నోటికాడికొచ్చిన వరి పంటలను నేలకొరిగేలా చేశాయి. నెలల తరబడి చెమటోడ్చిన రైతులు ఇప్పుడు మట్టిలో వాలిన పంటను చూస్తూ కంటతడి పెడుతున్నారు. ఖాదర్గూడెం గ్రామానికి చెందిన రైతు గాలి రమేష్ కన్నీరు మున్నీరవుతూ 4 నెలల కష్టం ఒక్క రోజులో వృధా అయిపోయింది బాబోయ్. విత్తనం వేసిన రోజు నుంచి ప్రతి మొక్కను పిల్లల్లా చూసుకున్న పంట బాగుంది. ఇంకో వారం రోజుల కోసి కూడా దింపుతామనుకున్నా కానీ ఈ తుఫాను వచ్చి అన్ని చెదరగొట్టింది. నేలవలిన పంట చూసి మనసు ముక్కలవుతుంది. అప్పులు తీర్చే పరిస్థితి లేదు, మిగిలింది కేవలం బాధే అని రమేష్ గొంతు దద్దరిల్లిపోయేలా చెబుతున్నాడు. గట్టుదుద్దనపల్లి గ్రామానికి చెందిన రైతు నిరటి శ్రీనివాస అయితే మాటలే రాక వేదనతో కూర్చున్నాడు. కంట్లో నీళ్లు తుడుచుకుంటూ ఈ పంట పైన కుటుంబం బతుకుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, అప్పులు అన్నీ దీన్ని బట్టే పెట్టుకున్నాం. కానీ తుఫాను రాత్రి పడి అన్నీ నేలపాలు చేసింది. పంట నీటిలో మునిగిపోయి పాడైపోతుంది. మన కష్టం మట్టిలో కలవడం చూసి ప్రాణం ముక్కలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వేదనతో చెప్పాడు. వారి మాటల్లో ఉన్న ఆ తీపి కంటే తీరని చేదు నొప్పి, వారి కళ్ళల్లో కనిపిస్తున్న నిస్సహాయత చూస్తే గుండె బరువెక్కిపోతుంది. హిమగానం మీదే ఆధారపడి సాగు చేసిన రైతులు ఇప్పుడు ఖాళీ పొలాలు, వాలిపోయిన పంట, నిండిన నీటిని చూసి ఆవేదనతో తలవంచుతున్నారు. రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ మన శ్రమ వృధా కాకుండా పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతుకు హెక్టార్కు కనీసం 50,000 పరిహారం ఇవ్వాలి, అప్పులు మాఫీ చేయాలి, మళ్ళీ బతికేలా చేయాలి అని గుండె ముక్కలతో విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం కురిసింది కానీ ఆశలే మునిగిపోతాయి. రైతులు చెమటతో పుట్టిన పంట ఇప్పుడు కన్నీటితో మునిగిపోతుంది.